జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, ఇందులో ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఇందులో పార్టీలు విమర్శలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలేంటి, ఎందుకు అనంటే 2019 నుంచి 2020 సంవత్సరం వరకు అంటే ఆ సంవత్సర కాలంలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిపాలన అందించారు, ప్రజలకు ఎటువంటి హామీలను చేశారు, ఆ హామీలను ఏ విధంగా నెరవేర్చారు, ఇది నెంబర్ 1. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం ముఖ్యమంత్రిగా వారి పరిపాలన 2024 నుంచి 25వ సంవత్సరం అంటే ఇప్పటి వరకు అంటే ఈ 1 ఇయర్లో ఎలాంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి రిజల్ట్స్ను సాధించింది, ఇది ఈ రెండు కూడా చర్చించాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలను తెలియచేయటం అనేటువంటిది మీడియా బాధ్యత. మరి అందులో ఇప్పుడు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ని సీరియస్ కామెంట్ చేశారు. ఏంటి అంటే ఈ ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఎవరు కూడా ఊహించలేనటువంటి చేయలేనటువంటి వ్యతిరేకతను కూడగట్టుకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో మేము సాధించాల్సినటువంటి వాటిలో చాలా వరకు సాధించగలిగాము, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ సాధ్యాసాధ్యాలను అధిగమించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు, తొలి అడుగు వేస్తున్నామని చెప్పారు. ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేది ఒక 10 పాయింట్స్ అంటే 10 పాయింట్స్ అంటే దాదాపు 100 పాయింట్లు చెప్పవచ్చు. 10 పాయింట్లో మాత్రం విశ్లేషణని ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో ఎక్స్క్లూజివ్గా అందించబోతున్నాం. ఒక్కసారి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేటువంటిది ఫస్ట్ ఆ బైట్స్ తోటి మనము స్టార్ట్ చేద్దాం ప్లీజ్. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం ఏదో అన్ని చేసేసామని చెప్పడం లేదు. రైట్, అన్నీ చేసేసామని చెప్పట్లేదు కానీ తొలి అడుగులో కొన్ని సాధించగలిగామని చెప్తున్నారు. సరే, ఇందులో అసలు ఫస్ట్ వచ్చేటువంటిది పెన్షన్లు, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఇస్తున్నటువంటి పెన్షన్లు. అంటే దీని ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానం వైఎస్ఆర్ ఆసరా. ఫస్ట్ వైఎస్ఆర్ ఆసరా ఇది పెన్షన్లకు సంబంధించినటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేస్తాను తమకు అధికారం ఇస్తే అని చెప్పని 2019 అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. 2020లో దీనిని ఒక సంవత్సర కాలంలో 2,000 నుంచి 3,000 చేస్తానని చెప్పి దీంట్లో 2,000 రూపాయల నుంచి 2,250 రూపాయలు మాత్రమే చేయటం జరిగింది. ఇది వాస్తవం, ఇది ప్రజలకి అంటే వాళ్ళకి అమౌంట్ పడింది కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇది 2,250 రూపాయలు చేశారు. 5 సంవత్సరాల కాలంలో దాన్ని 2,000 నుంచి 3,000 రూపాయలు తీసుకెళ్లారు. కానీ మొదటి సంవత్సరంలో మాత్రం వైఎస్ఆర్ ఆసరా 2,000 నుంచి 2,250 రూపాయలు మాత్రమే పడింది. ఇది జగన్ గారి పరిపాలనలో. ఇక సిబిఎన్ గారి పరిపాలనలో 2024 నుంచి 2025 అంటే ఈ సంవత్సరం వాళ్ళ సంవత్సర పరిపాలనలో వాళ్ళు పెట్టినటువంటిది ఎన్టీఆర్ భరోసా. ఎన్టీఆర్ భరోసా ఈ పెన్షన్ల స్కీమ్ కింద వాళ్ళు చేసినటువంటిది ఒక సంవత్సర కాలంలో అంటే 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. 3,000 నుంచి 4,000 రూపీస్ని
ఒక్కసారిగా పెంచి ఇవ్వటం జరుగుతుంది. అంటే గతంలో 250 రూపాయలు పెంచారు, కానీ ఇక్కడ 1000 రూపాయలు పెంచారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఫస్ట్ ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి 2000 ఆ 2 నెలల్లో ఉన్నటువంటి అమౌంట్ కూడా కలిపి ఒకేసారి అంటే 3 నెలలు 7000 రూపాయలు ఫస్ట్ నెలలో అందజేశారు. కానీ తర్వాత ఇప్పుడు ప్రతి నెల 3000 నుంచి 4000 రూపాయలు ప్రతి నెల ఒక్కొక్కరికి పెన్షన్ వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే చెప్పినటువంటి వాగ్దానం ఏంటి, అమలు చేసినటువంటి వాగ్దానం ఏంటి. ఇందులో చాలా క్లియర్గా మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఆ రోజు నవరత్నాలు అని జగన్మోహన్ రెడ్డి గారు తన వాగ్దానాలను అమలు చెప్పారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. సూపర్ 6 ఏంటి, నవరత్నాలు ఏంటి? నవరత్నాల్లో ఇచ్చినటువంటి పెన్షన్ల విషయంలో ఈ రకమైనటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించారు, ఈ రకమైనటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు అవలంబించారు. అందులో మరి ఇందుట్లో ఎవరు సక్సెస్ అనేటువంటిది చూస్తే, ఎవరు చెప్పినటువంటి మాట వాస్తవం అని చూస్తే, ఎవరు ప్రజలకి సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో న్యాయం చేశారు, చెప్పిన మాట మీద నిలబడ్డారు అని చూస్తే, సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 250 రూపాయలు మాత్రమే చేశారు. అంటే 25% మాత్రమే ఈయన ఇక్కడ సక్సెస్ రేటు సాధించగలిగారు. కానీ ఇక్కడ సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాన్ని 3000 4000 చేస్తామని చెప్పినటువంటి దాన్ని 1000 రూపాయలు పెంచి 100% సక్సెస్ రేట్ని ఇక్కడ సాధించగలిగారు. ఇది ఇప్పుడు ఈ 1 year పరిపాలనలో ఉన్నటువంటి అంశం.